ఎవ్రీవాన్, ఇవాళ నేను మీకు జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు, అలానే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ జెస్టేషనల్ డయాబెటీస్ రాకుండా ఎలాంటి కేర్ తీసుకోవాలి ఇవన్నీ చెప్తాను. జనరల్గా ప్రెగ్నెన్సీలో మన బాడీ ఇన్సులిన్ని యూజ్ చేసుకునే విధానం మారుతుంది. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. ఈ ఇన్సులిన్ అనేది మన బాడీ సెల్స్ బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ అబ్జార్బ్ చేసుకునేలాగా చేస్తుంది. ఈ గ్లూకోజ్ ని సెల్స్ ఎనర్జీగా మార్చుకుంటాయి. న్యాచురల్ గా ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ యొక్క బాడీ ఇన్సులిన్ హార్మోన్ కి కొద్దిగా రెసిస్టెంట్ గా ఉంటుంది. ఎందుకు అలాగా అంటే తన బాడీలో బేబీకి ఈ గ్లూకోజ్ అనేది ఎక్కువగా ప్రొవైడ్ చేయడానికి. చూసారా మదర్స్ లవ్ ఎంత గ్రేటో. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుండే దానికి ఫుడ్ ఎక్కువగా ప్రొవైడ్ చేయడానికి తన బాడీని తనలా మార్చుకుంటుంది. కొంతమందిలో ఈ న్యాచురల్ గా జరిగే ప్రాసెస్ అనేది కంట్రోల్ తప్పుతుంది. బాడీ కంప్లీట్ గా ఈ ఇన్సులిన్ కి రెస్పాండ్ అవ్వకపోవడమో లేదా శరీరానికి సరిపడినంత ఇన్సులిన్ తయారు చేయలేకపోవడమో జరుగుతుంది. ఇలాంటి కండిషన్స్ లో బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ అనేది పెరిగిపోయి జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో షుగర్ వ్యాధి రావడానికి కారణమవుతుంది. Gestational diabetes or pregnancy diet or pre-pregnancy diet ఎలా ఉండాలి అంటే ప్రతి మీల్లో ప్రోటీన్ ఉండాలి. ప్రతిరోజు 2 to 3 టైప్స్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవాలి. వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవీ తీసుకోకూడదు. ఓవర్ ఈటింగ్ అవ్వకుండా తీసుకునే క్వాంటిటీ కొంచెం కేర్ఫుల్గా తీసుకోవాలి. ఒకవేళ మీకు ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నా లేదా జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉన్నా మీ కన్సల్ట్ డాక్టర్ని ఒక రిజిస్టర్డ్ డైటీషియన్తో మీ మీల్ ప్లాన్ అనేది ఆన్ పేపర్ తీసుకోండి. ఎందుకంటే పోర్షన్ సైజ్ అంటే మీరు తీసుకోవాల్సిన క్వాంటిటీ అనేది మీ బాడీ వెయిట్, హైట్, ఇతర మెడికల్ కండిషన్స్ బట్టి డిసైడ్ చేయగలం. డైట్ అనేది అందరికీ ఒకటే ఉండదు కదా. కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు, కొంతమందికి కొన్ని ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి, ఇంకొంతమందికి డయాబెటీస్ కాకుండా ఇంకా వేరే మెడికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఆల్రెడీ కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, కొన్ని ఇష్టంగా తింటారు, కొన్ని తినరు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇలా చాలా రీజన్స్ ఉండొచ్చు. అందుకనే ప్రెగ్నెన్సీ టైంలో మీరు రిస్క్ తీసుకోకుండా ఒక రిజిస్టర్డ్ డైటీషియన్ ఎవరైతే ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అండ్ న్యూట్రిషన్ ఇన్ ప్రెగ్నెన్సీ సంబంధించిన స్పెషలైజ్డ్ డైటీషియన్తో మీ ఎవ్రీ మంత్ ఎవ్రీ డే మీల్ ప్లానింగ్ చార్ట్ అనేది ప్రిపేర్ చేయించుకుని అది స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వండి. ఇప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్ లో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటో చెప్తాను. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది బోత్ మదర్ కి బేబీకి ఇద్దరికి ప్రాబ్లమాటిక్. బాడీలో ఈ ఎక్స్ట్రా గ్లూకోజ్ వల్ల బేబీ వెయిట్ గెయిన్ అవుతుంది. బేబీ వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల డెలివరీ అప్పుడు కష్టమవుతుంది. డెలివరీ అప్పుడు బేబీ షోల్డర్ స్టక్ అవ్వడం, మదర్ కి బ్లీడింగ్ ఎక్కువగా అయిపోవడం, బేబీ పుట్టాక బేబీ బ్లడ్ షుగర్ స్టేబుల్ అవ్వడానికి చాలా కష్టం అవ్వడం, ఇలాంటివన్నీ జరగచ్చు. జెస్టేషనల్ డయాబెటీస్ వల్ల ప్రెగ్నెన్సీలో హై బీపీ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది. మోస్ట్లీ ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది బేబీ పుట్టాక అది కూడా తగ్గిపోతుంది. కానీ కొంతమందిలో ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ప్రెగ్నెన్సీ తర్వాత కూడా కంటిన్యూ అవ్వచ్చు. దానినే టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది. సో ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది మీకు లైఫ్ లాంగ్ డయాబెటీస్ రావడానికి ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఇది మీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. చాలా కేసెస్ లో ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది డైట్, ఎక్సర్సైజ్ తో ట్రీట్ చేయొచ్చు. కొన్ని కేసెస్ లో మెడిసిన్స్, టాబ్లెట్స్ ద్వారా కానీ ఇన్సులిన్ ఇంజెక్షన్ ద్వారా కానీ బ్లడ్ షుగర్ ని తగ్గించడానికి యూజ్ చేస్తారు. సో జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మీ డైట్, ఎక్సర్సైజ్, మెడిసిన్స్ ఈ మూడు స్ట్రిక్ట్ గా ఫాలో అయితే ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మీ ప్రెగ్నెన్సీ హ్యాపీగా ఉంటుంది. అలానే మీకు హెల్దీ బేబీ పుడుతుంది. అలానే ఆల్రెడీ ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు మీరు ఈ హెల్దీ డైట్ అనేది ఫాలో అయితే మీకు ఈ జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. ఎందుకంటే ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ఈ మధ్య కాలంలో చాలా వరకు చాలా ప్రెగ్నెంట్ ఉమెన్ కి వస్తుంది. అండ్ ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అనేది ఒకసారి మీకు వచ్చిందంటే మీకు ఫ్యూచర్ లో ఈ టైప్ 2 డయాబెటీస్ వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది.
సో మీరు ప్రెగ్నెన్సీలో జాగ్రత్తగా డైట్ ఎక్సర్సైజ్ ఫాలో అయితే మీకు జెస్టేషనల్ డయాబెటీస్ రాదు, దాంతోపాటు టైప్ 2 డయాబెటీస్ కూడా ఫ్యూచర్లో రాకుండా చూసుకోవచ్చు. అలానే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ జెస్టేషనల్ డయాబెటీస్ రావడానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక మీకు ఉంటే ఒక 3 మంత్స్ ముందు నుండే మీరు ఈ డైట్ ఫాలో అయ్యి మీ వెయిట్ కంట్రోల్లో తెచ్చుకుని అప్పుడు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఈ జెస్టేషనల్ డయాబెటీస్ ని మీరు ఓవర్కమ్ అవ్వచ్చు. ఈ జెస్టేషనల్ డయాబెటీస్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఓవర్ వెయిట్ ఉండడం ఆర్ ఒబేసిటీ, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా లేని వాళ్ళు, ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఆర్ ప్రీ డయాబెటీస్ వచ్చి రిజాల్వ్ అయిన వాళ్ళు, మీ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్ లైక్ మీ ఫాదర్కి కానీ మదర్కి కానీ డయాబెటీస్ ఉన్నా, ముందు పుట్టిన బేబీ ఓవర్ వెయిట్ పుట్టిన, పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఏమైనా ఫ్యాక్టర్స్ మీకు ఉంటే మీకు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే రిస్క్ ఉంటుంది. ఇప్పుడు డైట్ ప్లాన్ చూద్దాం. మార్నింగ్ మీరు లేచిన వెంటనే 1 to 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగండి. ప్రెగ్నెన్సీలో హైడ్రేటెడ్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక 15-20 మినిట్స్ తర్వాత మీరు టిఫిన్ వరకు ఆకుండా ఏదో ఒక స్నాక్ తీసుకోవాలి. స్నాక్లో మీరు నైట్ అంతా నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఏమన్నా తీసుకోవచ్చు. కాకపోతే ఈ డ్రై డేట్స్ ఉంటాయి కదా, డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ డ్రై డేట్స్ తీసుకోకండి, లేని వాళ్ళు ఇవి ఇంకొక 2 యాడ్ చేసుకోవచ్చు. ప్రెగ్నెన్సీలో వాల్నట్స్ చాలా చాలా మంచిది, ఖచ్చితంగా వాల్నట్స్ అయితే ఇంక్లూడ్ చేసుకోండి. వీటితో పాటు ప్రోటీన్కి మీరు ఒక ఫుల్ బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చు లేదా 2 ఎగ్ వైట్స్ అన్నా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు వెజిటేరియన్ అయితే కనుక ఈ బాయిల్డ్ ఎగ్ ప్లేస్లో మీరు స్ప్రౌట్స్ ఇంక్లూడ్ చేసుకోండి. స్ప్రౌట్స్ తినచ్చా లేదా అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అందులో నో ఇట్ ఈస్ హార్మ్ఫుల్ అని ఉంటుంది, కానీ అలా ఏం లేదండి. మీరు హైజీనిక్గా ప్రిపేర్ చేసుకున్న స్ప్రౌట్స్ తినచ్చు, ఏమీ కాదు. కాకపోతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నవి నిల్వ ఉన్న స్ప్రౌట్స్ తీసుకోకుండా జస్ట్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని తినండి. ఏది ఎంత తీసుకోవాలి అనేది మాత్రం మీరు మీ డాక్టర్ గైడెన్స్లో మీ డైటీషియన్ చెప్పిన దాన్ని బట్టి ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్కి ఒక వెజిటేబుల్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను. నార్మల్ దోశ బ్యాటర్ తీసుకుని అందులోకి కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, అలానే కొద్దిగా క్యారెట్, బీట్రూట్ ఇలా మీకు నచ్చిన ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని పెనం మీద ఒక 1 స్పూన్ ఆయిల్తో దీన్ని 2 పక్కల కాల్చేసుకోవాలి. మీరు ఈ టిఫిన్ ప్లేస్లో మీరు రెగ్యులర్గా తీసుకునే దోశ, ఇడ్లీ, ఉప్మా ఇలా ఏవైనా తీసుకోవచ్చు. కాకపోతే ఉప్మా చేసుకునేటప్పుడు బొంబాయి రవ్వ అవాయిడ్ చేయండి. అలానే ఈ మైదా పిండితో చేసే పునుగులు, బజ్జీలు ఇవి కూడా అవాయిడ్ చేయండి. అండ్ బాగా ఆయిల్లో ఎక్కువ డీప్ ఫ్రై చేసే ఐటమ్స్ కూడా అవాయిడ్ చేయండి. నేను ఈ వెజిటేబుల్ దోశలో క్యారెట్, బీట్రూట్ ఈ 2 తురుము యాడ్ చేశాను. జనరల్గా ఈ క్యారెట్, బీట్రూట్ ఈ 2 కుక్ చేశాక వాటి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది పెరుగుతుంది. రా ఫామ్లో దీని గ్లైసెమిక్ లోడ్, గ్లైసెమిక్ ఇండెక్స్ 2 తక్కువగానే ఉంటాయి. సో మీరు సలాడ్లో కానీ ఇలా దోశలో అంతగా కుక్ అవ్వదు కదా, జస్ట్ కొంచెం రాగానే ఉంటుంది. దోశ ఎంతసేపు కుక్ అవుతుంది మహా అయితే పెనం మీద. సో దోశలో వేసుకోవచ్చు అండ్ రా ఫామ్లో సలాడ్లో కొంచెం క్వాంటిటీస్లో తీసుకుంటే ఏమీ కాదు. ఈ నార్మల్ దోశ బ్యాటర్ కాకుండా మీరు రాగి, కొర్రలు, అలానే సజ్జలు, జొన్న ఇలా మీకు నచ్చిన ఏ దోశ బ్యాటర్లో ఉన్నా ఇలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుని వేసుకోండి. ఈ దోశ 2 పక్కల కాల్ చేసుకున్నాక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఈ దోశలోకి నేను కొత్తిమీర, టొమాటో పచ్చడి చేస్తున్నాను. దీనికోసం పొయ్యి మీద బాండీ పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని అందులోకి టొమాటో ముక్కలు, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లిపాయలు, కొద్దిగా చింతపండు వేసుకొని మూత పెట్టేసుకుని ఇది మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారాక ఇది మిక్సీ జార్లో వేసేసుకుని కొద్దిగా సాల్ట్, జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డైట్ ఎలా తీసుకోవాలో చెప్పాను కదా, ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకోవాలి అని. సో మీరు ఇలా దోశలోను లేదా ఇడ్లీలోను మామూలుగా ఈ ఆవకాయ పచ్చడి, టమాటా పచ్చడి కాకుండా ఇలా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుని ఇలా చట్నీ చేసుకుంటే మీకు బాడీకి ఈ వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా వెళ్తాయి. ఈ వెజిటేబుల్ దోశలో నేను స్పెషల్గా సాల్ట్ ఏం యాడ్ చేయలేదండి, దోశ బ్యాటర్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదా.
బ్రేక్ఫాస్ట్ తీసుకున్న ఒక 2-2.5 అవర్స్కి మళ్ళీ మీరు ఏదో ఒక స్నాక్ తీసుకోవాలండి. స్నాక్లో ఖచ్చితంగా ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోండి. ఫ్రూట్స్లో కూడా ఈ పపాయ, పైనాపిల్ ఈ రెండు ప్రెగ్నెన్సీలో కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఇవి తీసుకోవడం వల్ల ప్రీమెచ్యూర్ కాంట్రాక్షన్స్ వస్తాయి. సో ఈ పపాయ, పైనాపిల్ ఈ రెండు అవాయిడ్ చేయండి. ఫ్రూట్స్లో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ వచ్చేసి గోవా, ఆరెంజ్, దానిమ్మ, యాపిల్. వీటికి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇవి ఎంత తీసుకున్నా ఏమి కాదు. కాకపోతే మిగతా ఫ్రూట్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే మాత్రం మోడరేషన్లో తీసుకోండి. స్నాక్ తీసుకున్న 2-2.5 అవర్స్కి లంచ్ తీసుకోవాలి. లంచ్లో నేను బీరకాయ శనగపప్పు కర్రీ చేస్తున్నాను. దీనికోసం పచ్చి శనగపప్పు ఒక 1-2 అవర్స్ ముందే పెట్టుకుని అవి కొంచెం ఉడకపెట్టుకుని పెట్టుకోవాలి. బీరకాయ అనగానే ఆల్మోస్ట్ అందరికీ నచ్చదు. కాకపోతే దీని టేస్ట్ పక్కన ఉంచితే మాత్రం దీని హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. ఈ బీరకాయల్లో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలానే దీని వాటర్ కంటెంట్ కానీ వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ B6 అలానే ఐరన్, మెగ్నీషియం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు ఏ కర్రీ చేసుకున్నా మినిమం 1-2 స్పూన్స్ ఆఫ్ ఆయిలే వాడుకోండి. దాంతోనే కర్రీ చేసుకోండి. ఎక్కువ ఆయిల్ మాత్రం వాడుకోకండి. బీరకాయ కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందండి. అలానే ఇందులో క్యాలరీస్ కూడా తక్కువ. అన్‌హెల్తీ సాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ కొలెస్ట్రాల్ కానీ ఇవి కూడా తక్కువగా ఉంటుంది. ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా టైం తక్కువ తీసుకుంటుందండి. బీరకాయ చాలా త్వరగా ఉడికిపోతుంది. మనకి టైం సేవింగ్ కూడా. జస్ట్ ఆయిల్లో కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుని కొద్దిగా ఉప్పు, పసుపు వేసుకొని మూత పెట్టేసుకుని ఈ ఉల్లిపాయలు మగ్గిపోయాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్కి యాడ్ చేసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చి వాసన అంతా పోయాక ఈ బీరకాయ ముక్కలు యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ అలా మగ్గపెట్టుకుంటే మనకి బీరకాయ ఉడికిపోతుంది. బీరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుందని చెప్పాను కదా. సో నేనైతే ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయలేదు. అందులో నుంచి వాటర్ వస్తుంది కదా. మీకు కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకోండి. ఇది మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్న ఈ పచ్చి శనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. డైలీ ఖచ్చితంగా పప్పు అయితే తీసుకోండి. అది కందిపప్పు కానీ, పచ్చి శనగపప్పు కానీ లేదా పెసరపప్పు కానీ ఇలా ఏదో ఒక పప్పు తీసుకోండి. దాని ద్వారా మీకు ప్రోటీన్ అందుతుంది. పచ్చి శనగపప్పు వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులోకి కొద్దిగా కారం యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే ఫ్లేవర్కి కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని సిమ్లో ఒక 2-3 మినిట్స్ ఉంచేసుకుని తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. ఈ శనగపప్పు ద్వారా బాడీకి ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ అలానే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అందుతాయి. దీంతో పాటు నేను తోటకూర, టమాటా కర్రీ చేస్తున్నాను. దీనికోసం పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని అందులోకి తోటకూర, ఒక 3-4 టమాటాలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని 3-4 విజిల్స్ వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. రోజు కంపల్సరీగా మీరు ఈ ఆకుకూరలు అనేవి ఖచ్చితంగా తినాలండి. ఆకుకూర మాత్రం స్కిప్ చేయకండి. తోటకూరనే కాదు, గోంగూర కానీ, పాలకూర కానీ, మెంతికూర కానీ ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి కదా. ఖచ్చితంగా రోజు తీసుకోండి. అది మీరు ఇలా నేను చూపించిన విధంగా టమాటా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు, లేదా పప్పులో వేసుకోవచ్చు, లేదా ఫ్రై చేసుకోవచ్చు, లేదా చపాతీ పిండిలో మీరు ఆకుకూర అనేది ఉడకపెట్టుకొని పేస్ట్ చేసుకొని యాడ్ చేసుకున్నా చేసుకోవచ్చు. ఎలాగైనా మీరు రోజు ఖచ్చితంగా ఈ ఆకుకూరలు తీసుకునేలాగా చూడండి. ఆకుకూరల్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుందండి. జనరల్గా ప్రెగ్నెన్సీలో ఫోలిక్ యాసిడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఫోలిక్ యాసిడ్ అనేది బేబీ న్యూరల్ ట్యూబ్ డెవలప్మెంట్కి ఒక మెయిన్ ఎలిమెంట్ అన్నమాట. ఇది ఉడికిపోయిన తర్వాత ఒక పప్పు గుత్తో కానీ లేదా మ్యాషర్తో కానీ ఒకసారి మొత్తం ఇలాగా మ్యాష్ చేసుకోండి. అలా ముక్కలు ముక్కలుగా లేకుండా మొత్తం అంతా ఒకసారి మ్యాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్, పసుపు, కొద్దిగా కారం యాడ్ చేసుకుని కొద్దిగా చింతపండు రసం కూడా యాడ్ చేసుకుని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్గా ఒక 1 స్పూన్ ఆయిల్లో కొద్దిగా తాలింపు వేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకుని మిక్స్ చేసుకుంటే తోటకూర టొమాటో కర్రీ రెడీ.
ఎయిదర్ లంచ్‌లో గానీ, డిన్నర్‌లో గానీ మనం మీల్ కన్నా ముందు కొద్దిగా సలాడ్ తీసుకొని అప్పుడు భోజనం చేస్తే మనం తిన్న ఆహారం యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సలాడ్‌లో మీరు కీర దోసకాయ తీసుకోవచ్చు, ముల్లంగి తీసుకోవచ్చు, ఆనియన్, టొమాటో, స్మాల్ అమౌంట్స్‌లో క్యారెట్, బీట్రూట్ లాంటివి ఇంక్లూడ్ చేసుకొని ముందు అవి తీసుకున్న తర్వాత అప్పుడు భోజనం చేయడానికి ట్రై చేయండి. అండ్ రైస్ విషయానికొస్తే మీరు వైట్ రైస్ తీసుకోవచ్చు. ఒకవేళ మీ డాక్టర్ గనక మిమ్మల్ని స్ట్రిక్ట్‌గా బ్రౌన్ రైసే తీసుకోండి అంటే మీరు బ్రౌన్ రైస్ తీసుకోండి. క్వాంటిటీ అనేది నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా! మీ డైటీషియన్ ఆల్రెడీ మీకు చెప్తారు. 1 కప్పా, హాఫ్ కప్పా, 1 కప్ కర్రీనా, హాఫ్ కప్ కర్రీనా అలా మీకు చెప్తారు. దాన్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది డిసైడ్ చేసుకోండి. లంచ్ చేసిన 2-3 అవర్స్‌కి మళ్ళీ మీరు ఈవినింగ్ స్నాక్ తీసుకోవాలి. ఈవినింగ్ స్నాక్‌లో మీరు ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లేదా శనగలు గానీ, వేరుశనగలు గానీ, బొబ్బర్లు గానీ, రాజ్మా గానీ ఇలా ఏ డ్రై బీన్స్ అయినా మీరు నానబెట్టుకొని అవి ఉడకపెట్టుకొని అది డైరెక్ట్‌గా గానీ లేదా కొన్ని వెజిటబుల్స్ యాడ్ చేసుకొనైనా తీసుకుంటే బాడీకి ప్రోటీన్, గుడ్ ఫ్యాట్ అందుతుంది. వీక్లీ వన్స్ మీరు ఖచ్చితంగా రాజ్మా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ రాజ్మాలో ఫోలిక్ యాసిడ్ కంటెంట్ ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ అనేది ప్రెగ్నెన్సీలో ఇంపార్టెంట్ అని చెప్పాను కదా! సో, రాజ్మా ఎయిదర్ మీరు కట్లెట్స్‌గా గానీ లేదా రాజ్మా చావల్ గానీ లేదా ఉట్టిగా రాజ్మా ఉడకపెట్టుకొని ఇలా సలాడ్ రూపంలో గానీ రాజ్మా అయితే వీక్లీ వన్స్ తీసుకోండి. నా ఛానల్‌లో ఆల్రెడీ ఈ రాజ్మా కట్లెట్స్ రెసిపీ ఒకటి పోస్ట్ చేశానండి. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అది చెక్ చేయండి. ఇవి కాకుండా ఇంకేమేమి ఆప్షన్స్ ఉన్నాయి అంటే మీరు వేయించుకున్న వేరుశనగలు తినొచ్చు, లేదా లైట్‌గా రోస్ట్ చేసుకున్న ఫూల్ మఖానా తినొచ్చు, కొబ్బరి ముక్కలు తినొచ్చు, ముంజికాయలు తినొచ్చు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ముంజికాయలు బాగా సీజన్ కదా! ఈ ముంజికాయల్లో మినరల్స్, వైటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. సో, ముంజికాయలు మీరు తీసుకోవచ్చు. అలానే ఎప్పుడైనా మీకు చాక్లెట్ తినాలనిపించినప్పుడు షుగర్ ఫ్రీ డార్క్ చాక్లెట్ దొరుకుతుంది. అది ప్రిఫర్ చేయండి. నార్మల్ చాక్లెట్ కాకుండా ఈ డార్క్ చాక్లెట్ ప్రిఫర్ చేయండి. స్నాక్ తీసుకున్న 2-2.5 అవర్స్‌కి మీరు మీ డిన్నర్ చేసేయాలి. మార్నింగ్ రైస్ తీసుకుంటే మాత్రం నైట్ కూడా రైస్ తీసుకోకండి. ఎయిదర్ చపాతీ గానీ, రోటీ, పుల్కా లేదా ఉప్మా గానీ, ఓట్స్ గానీ తీసుకోండి. డిన్నర్‌కి నేను చపాతీ అండ్ పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. పన్నీర్ అనేది రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండి. వెజిటేరియన్స్‌కి అయితే మీరు ఎటు నాన్ వెజ్ తినరు కాబట్టి మీకు ఈ పన్నీర్ అనేది బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఇందులోకి ఒక 4 టమాటాలు కట్ చేసుకున్న ముక్కలు, ఒక హాఫ్ ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు, అలానే ఒక 10 జీడిపప్పులు, 1 ఇంచ్ అల్లం, ఒక 2 వెల్లుల్లిపాయలు వేసుకొని ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని 10 మినిట్స్ దీన్ని కుక్ చేసుకోవాలి. ఇందులో జీడిపప్పులు యాడ్ చేశాను కదా! జీడిపప్పులా అనుకోకండి. జీడిపప్పులు అనేవి మనకి హెల్దీ ఫ్యాట్. అలానే ఈ జీడిపప్పుల్లో ఐరన్, ప్రోటీన్ అలానే మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. జీడిపప్పులు తినటం వల్ల మనకేమీ హెల్త్ లాస్ ఉండదు. హెల్త్ బెనిఫిటే తప్ప లాస్ అయితే ఉండదు. ఒక 10 మినిట్స్‌లో ఇవి కుక్ అయిపోతాయి. వెజిటబుల్స్ కొంచెం కుక్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం చల్లారాక మిక్సీ జార్‌లో వేసుకొని ఫైన్‌గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద మళ్ళీ బాండీ పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి కొంచెం కరిగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం వాడే రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్, రిఫైన్డ్ గ్రౌండ్‌నట్ ఆయిల్ ఇలా రిఫైన్డ్ ఆయిల్స్ కన్నా నెయ్యి 100 టైమ్స్ బెటర్ అండి. సో, నెయ్యి వాడటానికి హెసిటేట్ చేయకండి. అలానే ఈ నెయ్యి అనేది మన బాడీలో ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి. వైటమిన్ ఏ, డి, ఈ, కే అని ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ ఉంటాయి. రెగ్యులర్‌గా రోజు నెయ్యి తీసుకోవడం వల్ల ఈ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేవి మన బాడీలో అబ్జార్బ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి తగినంత ఉప్పు, పసుపు, కారం యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక హ్యాండ్‌ఫుల్ ఆఫ్ కసూరి మేతి క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి.
ఈ కసూరి మేథి అంటే ఏం లేదండి, మెంతుకూరే డ్రైడ్ ఫామ్ అనమాట. ఈ కసూరి మేథి అనేది రిచ్ సోర్స్ ఆఫ్ డైటరీ ఫైబర్ అండ్ ఐరన్ అండి. అలానే ఈ కసూరి మేథి స్పెషాలిటీ ఏంటి అంటే ఇది మన బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవ్వకుండా ఆపుతుంది. సో ఇది రెగ్యులర్గా కర్రీస్లో వాడుకుంటే చాలా చాలా మంచిది. అండ్ ఈ కర్రీకి అయితే ఈ కసూరి మేథి వల్లే కంప్లీట్ ఫ్లేవర్ వస్తుంది. ఇలా నేను చెప్పినట్టు ప్రిపేర్ చేసుకుంటే మాత్రం కంపల్సరీ కసూరి మేథి అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుని కుక్ అవ్వనివ్వండి. ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. సో డిన్నర్లో సూపర్ యమ్మీ పన్నీర్ కర్రీ అండ్ చపాతీ రెడీ. మీరు చపాతీ అనేది క్వాంటిటీ వేరీస్ అని చెప్పాను కదండి, ఒకటైతే ఒకటి, రెండైతే రెండు. ఇప్పుడు మళ్ళీ డిన్నర్ చేసిన 2.5 అవర్స్కి అంటే జస్ట్ పడుకునే ముందు మీరు ఎయిదర్ షుగర్ లేని పాలు కానీ లేదా టర్మరిక్ మిల్క్ కానీ మజ్జిగ కానీ లేదా మీకు ఆకలిగా ఉంటే ఏదైనా వెజిటేబుల్ సూప్ కానీ తీసుకుని పడుకోండి. ప్రెగ్నెన్సీలో ఇంకొక ఇంపార్టెంట్ విషయం వచ్చేసి ఎక్సర్సైజ్ అండి. మీకు షుగర్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అయితే రోజు చేయాలి. మీకు వీలైతే పొద్దున్న చేయండి, ఈవినింగ్ కూడా చేయండి. జస్ట్ ఒక 30 మినిట్స్ అయితే ఎక్సర్సైజ్ చేయండి. అందరూ చేయగలిగే ఈజీ ఎక్సర్సైజ్ వచ్చేసి వాకింగ్, ఏదో టెర్రస్ మీద కానీ లేదా మీకు అవైలబుల్గా ఉంటే ఏదైనా పార్క్లో కానీ ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అయితే చేయండి. వాకింగ్ కాకుండా మీరు సింపుల్ యోగాసనాలు కూడా వేయచ్చు. మీ కన్సర్న్ డాక్టర్ మీకు ఇలా శాంపుల్గా ఇలా ఎక్సర్సైజెస్ అనేది చార్ట్ రూపంలో ఇస్తారు. అంటే ఈ ఎక్సర్సైజెస్ వల్ల మీకు నార్మల్ డెలివరీ అనేది కొంచెం ఫ్రీగా అవ్వడానికి యూజ్ అవుతుంది. మీరు ఈ ఎక్సర్సైజెస్ కూడా చేయొచ్చు. ఇంకా కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సింది అయితే షుగర్ అండి. షుగర్ మీరు కంప్లీట్గా మానేసేయాలి. దీనికి బదులుగా ఒకవేళ మీకు డయాబెటీస్ లేకపోతే అప్పుడు న్యాచురల్ ఫార్మ్స్ ఆఫ్ షుగర్ వాడండి. లైక్ జాగరీ కానీ, కోకోనట్ షుగర్ కానీ, పామ్ జాగరీ కానీ లేదా హనీ కానీ ఇవి వాడుకోవచ్చు. అలానే కెఫిన్ కూడా ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేస్తేనే మంచిదండి. కెఫిన్ అంటే మీకు కోక్ కానీ లేదా కాఫీ కానీ టీ కానీ ఇలా కెఫిన్ ఉన్న ఏ బెవరేజ్ కానీ మీకు అంత మంచిది కాదు ప్రెగ్నెన్సీలో. మీకు ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లో గ్లైసెమిక్ ఫుడ్స్, హై గ్లైసెమిక్ ఫుడ్స్ అండ్ ఈ న్యాచురల్ షుగర్స్ వీటి గురించి ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే నేను ఆల్రెడీ ఫుల్ డే డయాబెటిక్ మీల్ ప్రిపరేషన్ ఒక వీడియో చేశానండి. ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అది చూడండి. వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలానే మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా ఈ ప్రెగ్నెన్సీ డయాబెటీస్ కానీ లేదా ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఈ వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.